ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వానికి మాటల మద్దతు సంపూర్ణంగా ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పెడతల వెంకటస్వామి తెలియజేశారు. ఆదివారం కర్నూలు బిర్లా కాంపౌండ్ జగదీష్ మాల్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జూపుడి ప్రభాకర్, హర్షకుమార్ ఇద్దరూ రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మాలల జేఏసీ పేరుతో సభలు, సమావేశాలు పెడుతూ మాలలకు మాయమాటలు చెబుతూ మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారత రాజ్యాంగం పట్ల, మాలల పట్ల వారికి చిత్తశుద్ధి ఉన్నా, మాలలపై ప్రేమ ఉన్నా వారు ఉన్న పార్టీలకు వెంటనే రాజీనామా చేసి మాలల పక్షాన మాట్లాడితే మంచిదన్నారు. మాలలను జేఏసీ పేరుతో మోసం చేయడం జూపుడి ప్రభాకర్, హర్షకుమార్ ఇక ముందు మానుకోవాలని అన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, శ్రమజీవులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగుల హక్కుల కోసం వారి భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మొదటి విడత ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో, రెండో విడత తెలంగాణలో, త్వరలో 2 తెలుగు రాష్ట్రాలలో మాలల ఆత్మ గౌరవ యాత్ర చేపడతామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పెడతల వెంకటస్వామి తెలియజేశారు. మాల మహానాడు సంపూర్ణంగా మద్దతు తెలుపుతుందని చెప్పి సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని విధాలుగా మాలలు సంక్షేమానికి దూరమైపోయారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏమన్నా మా హక్కుల కోసం మేము మాట్లాడితే పట్టపగలు నట్టనడి రోడ్డు పైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అక్రమ కేసులు బనాయించి మాలలను పాతాళానికి తొక్కిన ఘనత గత వైసీపీ ప్రభుత్వం మూటగట్టుకుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 2024 జూన్లో ఏర్పాటైన కూటమి ప్రభుత్వ పాలన చూసి ఈ కూటమి ప్రభుత్వం పైన మాకు నమ్మకం కలిగి కూటమి ప్రభుత్వానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉన్నాం. ఈరోజు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం, వారి ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఊసరివిల్లి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2024లో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఓటమి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో అటు జూపుడి ప్రభాకర్, హర్షకుమార్, జేఏసీ